నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం. కొత్త ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గరగా 8 నెలలు అవుతుంది. కొత్త ప్రభుత్వం వస్తే ఏదో కొత్తదనం ఉంటుంది. ప్రజలకేదో న్యాయం జరుగుద్దని అందరూ కూడా ఎక్స్‌పెక్ట్ జేశారు. ఇక్కడ ప్రజావాణిలో దరఖాస్తులు తీసుకోవడం తప్పితే దానికి ఒక జవాబయితే రావట్లేదు. ఆహ్, ఆఫీసుల చుట్టూ తిరగడం, మళ్ళీ ప్రజావాణికే రావడం తప్పితే ఇక్కడ పెద్దగా జరిగిందేం లేదని జెప్పేసి బాధితులు చెప్తున్నారు. ప్రస్తుతం ఒక బాధితురాలు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. అమ్మ సమస్య ఏంది మీది? లక్ష్మి సార్. వారసుగూడ నుంచి వచ్చిన. హ్మ్. నాకు కుర్మగూడలో ఇల్లు వచ్చింది సార్. హ్మ్. ఇల్లు వచ్చినాక ఒక వాటర్ లేకుండే. తర్వాత పోదాము అనుకొని వచ్చే వరకు మా అల్లునికి ఆరోగ్యం గొంతు క్యాన్సర్ వచ్చింది. అల్లుడిని పట్టుకొని తిరిగిన 6 నెలలు అయినాక ఇంట్లో ఇల్లు వచ్చింది కదా, ఇంట్లో పోయి ఉందామని పోయే వరకు వేరేవానికి ఇచ్చేసిండు సార్. అక్కడ సైదులట. అంత మనుషులు లేరని, మీరు తాళమేసి వెళ్ళిపోయారని అమ్మిన నేను అని. అదేంటి అలా ఎలా అమ్ముతారు? ఇప్పుడు మీకు కేటాయించిన ఇల్లు వేరే వాళ్ళకి ఎట్లా అమ్ముతారు? నన్ను కూడా రాలేదు సార్. 80,000 కట్టిన 2 సార్ల, ఒకసారి 40 కట్టిన. లేదు సార్, ఇది అప్పుడు ఇందిరమ్మ ఇండ్లట అవి. అయితే ఇక కేసీఆర్ వచ్చినాక ఇంత పని అయింది నాకు. ఆ ఇల్లు ఆ, నా పుణ్యానికి వస్తే నేను వదిలేసుకుందు. నేను 80,000 ఇక్కడ లకడిగా పూల్ కాడ 80,000 కట్టిన సార్. మరి నా మీ కొడుకు ఎమ్మెల్యేకి చెప్పినావా ఇది? మీ ఎమ్మెల్యేకి చెప్పినావా? మా ఏ ఎమ్మెల్యే తనకి పోలే సార్. నేను నాకు రేవంత్ రెడ్డి సాయం చేస్తాడు, నాకు ఇల్లు ఇస్తాడు అని ఓపుతోటి వచ్చిన సార్. నాకు ఏమన్నా సాయం చేయాలి. నాకు అల్లునికి గొంతు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. నా బిడ్డ ఆరోగ్యం బాగాలేదు. నాకు ఏమన్నా సాయం చేయాలి రేవంత్ రెడ్డి అని వచ్చిన సార్. మరి ఇక్కడ న్యాయం జరిగిద్ది అనుకుంటున్నాం. మరి ఇక్కడ తీసుకుంటారా? ఎవరైనా మాట్లాడుకుంటారు? తీసుకుంటారు. లోపలికి పోతే సార్ అన్నాడు, లెటర్ రాసి ఇచ్చిపో అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, పో, నేను చూసుకుంటా పో అని చెప్పిండు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నేను ఫస్ట్ టైం వచ్చిన. నాకు పర్లేదా? సమస్య తీరుతున్నాయా? తీరుతుంది అని ధైర్యం వచ్చింది నాకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. Very well. I have seen so many thousands of people are coming over here for their problem and they are looking properly. Okay, they are taking first important thing ration card, second gas connections, then electricity free this one. And what I appreciate this one, whatever we said to them, immediately they are putting on the computer and they say, okay, you already got the gas cylinder, you got the free of this one, and you know if you need anything extra, give a application. They are giving application. I fill it and give it to them. There is any solution from there? Up till now, there is solution. I know that one because whenever they see in the computer, वो लोग कंप्यूटर में देख के बोल रहे हैं ऑलरेडी तुम्हारा गैस आ गया, तुम्हारे को सब्सिडी मिल रही। और जो अब तो नीडी पीपल है उनको मिलेंगी अब, यानी कि चेक भी हो रहा। तो ये बहुत अच्छा है कांग्रेस गवर्नमेंट की तरफ से पूरे हैदराबाद की आवाम के लिए जो कर रहे हैं। समस्या क्या है? हाँ, मेरी समस्या राशन कार्ड थी। राशन कार्ड 5 साल पहले कैंसिल नहीं, इनविटेशन मेरे को इंटीमेशन आ गया कि यू विल गेट इट ऑन दैट वन। What they are saying? दे से ओके, राइट application, only simple thing to the CM. We need gas cylinder and this To CM only. to CM only, directly CM. About gas. About my ration card and as well as the other things, Okay. because there are so many people need this one, so many people, and they are giving attention. This is the very important. मैं अपनी तरफ से कांग्रेस गवर्नमेंट की तारीफ करूंगा और वाकई ये गरीबों की गवर्नमेंट है और ये जो सिस्टमेटिक तरीके से ये जो चीफ मिनिस्टर की तरफ से ये प्रजा हुआ है, ये न पूरे अवाम के लिए फायदेमंद है और हम सब उनके लिए दुआ करते हैं। और जो है खास तौर से कि भाई जब किसी आदमी की जरूरत है तो उसको वो आप उसकी रिक्वायरमेंट ले रहे हैं, पहले तो लेते भी नहीं थे। अब ये हुआ कि गरीबों की 4 मेन प्रॉब्लम, स्कॉलरशिप, गैस, इलेक्ट्रिसिटी एंड राशन कार्ड, they are taking immediate action and they said they have taken our telephone number. They said we will inform you a message from this one. థ్యాంక్ యూ. అంటే సమస్య ఏంది? ఏ సమస్యతో వచ్చారు మీరు ప్రజలు? ధరణిలో సమస్య ఉండే అసైన్ ల్యాండ్ తాత ముత్తాతల కాలంలో వచ్చింది. పిఓపి నిషేధిత జాబితాల ప్రొబిట్ నిషేధితాల పెట్టిన దాని గురించి ఇప్పటికి 4 సార్లు వచ్చిన. కలెక్టర్ ఆఫీస్కు తిరిగిన, ఇంతకుముందు కాలంలో రెవెన్యూ ఆఫీసు, తహసీల్దార్, ఆర్డీఓ కాడికి తిరిగి బేజారు వచ్చి ఆఖరికి ప్రజాపాలన కాడికి వచ్చిన. ప్రజాపాలన కాడికి వస్తే ప్రభుత్వం నుంచి ఆప్షన్ లేదు. ఇన్ని రోజుల నుంచి కొత్త మీటింగ్లతోటి ఏర్పాటు చేసి సునీల్ కుమార్ న్యాయ నిపుణుల చేత, రెవెన్యూ నిపుణుల చేత
ఇతర రాష్ట్రాల నిపుణుల చేత ఆధారాలను ఫైనల్ గా ఫైనల్ గా డిగ్నిఫై కాదు, కన్ఫర్మ్ గా అయ్యింది, అయి తీరుతుంది, అవుతుంది అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఈ మీ యొక్క మీడియా ద్వారా. థ్యాంక్ యూ. రైట్ బాబాయ్, అంటే రిజర్వేషన్ గురించి అంటే మీరు రిక్వెస్ట్ కోసం వచ్చారు, మరి ఎట్లా ఉంది వీళ్ళ స్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉందండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని చెప్పిన మాట వాగ్దానాలు పక్కా చేస్తున్నారు. ఆఫీసర్స్ మంచిగా ఉన్నారు, చెప్పిన టేకప్ చేస్తున్నారు. ప్రతి విషయంలో చెప్తున్నారు. మేము ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లల గురించి రిజర్వేషన్ గురించి అడిగాము. ఫ్రీడమ్ ఫైటర్స్కి ఎట్లయితే గుర్తింపు ఇచ్చారో వాళ్ళ పిల్లలకి ఇవ్వండి. ప్రతి మహారాష్ట్రలో 2% ఇచ్చారు, ఉత్తరప్రదేశ్ 2% రిజర్వేషన్ ఇచ్చారు. వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్స్ మళ్ళీ హెల్త్ కార్డ్ అన్ని ఇచ్చారు. ఇక్కడ పిల్లలకు ఇవ్వండి. ప్రధానంగా వాళ్ళు ముసలోళ్ళు అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు అన్ని స్టేట్లు ఇస్తున్నారు, మాకు ఇవ్వండి అని మేము అడిగాము. అప్పుడు వాళ్ళు లెటర్ తీసుకున్నారు ఆఫీసర్స్. అప్పుడు దానికి అక్నాలజ్మెంట్ ఇవ్వలేదండి. ఇప్పుడు తీసి మళ్ళీ వీళ్ళకి గుర్తింపు చేయండి మాకు, మేము ఫార్వర్డ్ చేశాము. అది మా పై ఆఫీసర్స్ దగ్గర ఉంటారు, దాన్ని స్టడీ చేస్తున్నారు అని వాళ్ళు అన్నారు. మహా సంతోషం. అంటే ఫస్ట్ టైమా లేకపోతే సెకండ్ టైం. సెకండ్ టైం? అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు 200 స్క్వేర్ యార్డ్ 250 స్క్వేర్ యార్డ్ ఇస్తా అని చెప్పారు. అది వాళ్ళ లేకున్నవి వాళ్ళ పిల్లలకి ఇవ్వండి అని మేము గుర్తింపు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు లీగల్ హైర్ ఉన్నారు, వాళ్ళకి తినడానికి కష్టం ఉన్నది, రోడ్డు మీద ఉన్నారు. కొంతమంది చాలా మంది ఉన్నారు, డిప్రెస్గా ఉన్నారు. వాళ్ళే ముసలోళ్ళే ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటలేరు బాధ. అది ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకు గుర్తింపు. అవుతుందని నమ్మకం ఉందా సార్? షూర్ 100%. ఆయన రేవంత్ రెడ్డి గారే గాంధీ భవన్లో చెప్పారు, ప్రామిస్ అని చేశారు. షూర్ అని చెప్పారు. ఇది మా ప్రభుత్వం రాగానే స్టార్ట్ చేస్తామని గాంధీ భవన్ అందరితో మాట్లాడారు. చేసి మాకు చాలా ఆనందంగా ఉన్నది. నో డిమాండ్స్, నో ఏం లేదు, అలా రిక్వెస్ట్ అంతే. థ్యాంక్ యూ.